నాయకుడికి విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం అంతకు మించి ఉండాలి. కానీ విశ్వాసం ఒక్కసారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఆత్మవిశ్వాసం భవిష్యత్తుపై బెంగ కలిగిస్తుంది. కానీ కొందరు నాయకులు వీటన్నింటికీ అతీతులు. వారందరూ కాలపరీక్షలో నిలిచి విజయాలు సాధిస్తారు. కొందరు కాలం కలిసి రావటం లేదని ప్రయత్నిస్తూనే ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో మనం చూడని అసాధారణ ఘట్టాలను చూశాం. అధికారం కోసం నేతల పరుగు చూశాం. అధికారాన్ని దక్కించుకోవడం కోసం చేసే ఫీట్లు చూశాం. కాకుంటే కొందరు డిగ్నిటీతో వ్యవహరిస్తారు, కొందరు అది పాటించరు. కానీ అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ డౌట్? యు ఆర్ రైట్. సంచలనాలకు చిరునామాగా మారిన ఏపీ రాజకీయాలు వచ్చే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటాయి, ఏం జరగబోతున్నాయన్న దానిపై బోల్డ్ అంత హైప్, ఉత్కంఠ కలుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్కు 4 ఏళ్లు పట్టింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూటమి సర్కార్కు 1 ఏడాది సమయం సరిపోయినట్టుగా ఉంది. అయితే అది నాడు జగన్ సొంత సర్కార్, కానీ ఇప్పుడుంది కూటమి సర్కార్. వాస్తవానికి టీడీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సొంత బలగం ఉన్నప్పటికీ విధాన నిర్ణయాల విషయంలో అటు జనసేన, ఇటు బీజేపీ కూడా ముఖ్యమే. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆస్తులకు మించిన కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయనను జైలుకు పంపేందుకు రంగం సిద్ధమైందంటున్నారు. అయితే నాడు కాంగ్రెస్ సర్కార్ తనను టీడీపీతో కలిసి కుట్ర చేసి అరెస్ట్ చేసిందని జగన్ అంటారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి తనను కుట్ర చేసి జైలుకు పంపించాయన్న స్లోగన్ అందుకునేందుకు వైఎస్ జగన్కు ఒక అవకాశం రాబోతుందా అన్నట్టుగా ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబు నాయుడు, లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా కేసులను ఫ్రేమ్ చేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరో చెప్పాలా? రాజకీయాల్లో అంతిమ లబ్ధిదారుడన్న మాట ఇటీవల నిఘా సంస్థల విచారణలో పెద్ద ఎత్తున చర్చకొస్తోంది. ఇదేమీ ఇవాళ కొత్తగా చెబుతున్న విషయం కాదు. శతాబ్దాలుగా, దశాబ్దాలుగా చెబుతున్న నిజం, వాస్తవం. 5 ఏళ్ల పాలనకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మనం చూసాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యమని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఏపీ గల్లీలోనూ ఇదే చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు అదుపులోకి తీసుకుంటారు, అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ ఎలా చేస్తారు, ఏ జైలుకు పంపిస్తారు, జైలుకు పంపిస్తే చంద్రబాబు నాయుడు ఉన్న జైల్లో పెడతారా, అదే బ్యారక్ కేటాయిస్తారా, లేదంటే వేరే జైల్లో పెడతారా, ఇంకేమైనా చేస్తారా, జైల్లో ఆయన పక్కన ఎవరుంటారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో లిక్కర్ వ్యవహారాన్ని స్కామ్గా మార్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. తయారీ దగ్గర నుంచి సరఫరా వరకు జరిగిన గొలుసుకట్టు చుట్టూ నగదు లావాదేవీలపై ఎన్నో ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలని ఇప్పటికే అధికారులకు చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసిందని కూడా సమాచారం. మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలని దానిపైనే సందిగ్ధావస్థలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన తర్వాత రెగ్యులర్గా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం మాట్లాడాలనుకున్నది మాట్లాడి వెళ్లిపోయే నాయకుడు ఇప్పుడు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. చుట్టూ ఉన్న అంబియన్స్ చూసి జగన్ ఎలా తట్టుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ జగన్ డెన్లోకి ప్రవేశించాక జగన్ బలమేంటో తెలిసిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలా లేవు. ఏదో సందర్భానుసారం 4 మాటలు మాట్లాడడం తప్పించి ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాలు లేవు. ఒకవేళ 1 అరా ఉన్నా ఆయన ఎప్పుడూ కూడా తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోవడం తప్ప మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది చాలా చాలా తక్కువే. చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధరుడు. వేలికేస్తే కాలుకి, కాలుకేస్తే మెడకు వేయగల ఒక నిష్ణాతుడు అన్న పేరుంది. కింద పడినా పైకి లేవగల, చేవగల దమ్మున్న నాయకుడు. దేశంలోనే పేరెన్నికగన్న గొప్ప రాజకీయవేత్తగా నీరాజనాలు అందుకుంటున్నారు. రాజకీయాలు ఇలా కూడా చేస్తారా అని అందరూ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అసలు మనిషే రాజకీయం. అలాంటప్పుడు ఆయన అలా చేస్తాడు, ఇలా చేస్తాడని అనుకోవడం సిల్లీ కాకపోతే ఇంకేముంది? ఏపీలో అసలు ఫైటింగ్ ఎవరి మధ్య జరుగుతోంది, ఎవరు ఎవరితో పోరాడుతున్నారు, ఇలాంటి విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే విమర్శిస్తున్నప్పటికీ దాని వెనక ఉన్నది ఒక్క నారా లోకేష్ మాత్రమేనని ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవ్వరికైనా తెలిసిన విషయమే.
వచ్చే రోజుల్లో గేమ్ అంతా జగన్ వర్సెస్ లోకేష్ అన్నట్టుగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం ఎవ్వరికీ అక్కర్లేదు. అలా అయ్యేలా పథక రచన ఎప్పుడో ప్రిపేర్ అయిపోయింది. లోకేష్ పాదయాత్ర దగ్గర నుంచి టీడీపీ వ్యవహారాలను పరిశీలిస్తే మనం ఈ పెద్ద విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, త్వరలో జరగనున్న టీడీపీ పాలిట్ బ్యూరోలో ఇక నేతలు నారా లోకేష్ చుట్టూ పెట్టే చర్చ ఒక రేంజ్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. జగన్ అరెస్ట్, వాట్ నెక్స్ట్? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వర్గం చేస్తున్న ప్రచారం హీటెక్కిపోతోంది, మోతెక్కిపోతోంది. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం కూడా అసాధారణం. సాధారణానికి భిన్నంగా జరిగింది, జరుగుతోంది. రాజకీయాల్లో ఎంపీగా ఎంట్రీ ఇచ్చింది మొదలు వైఎస్ఆర్ మరణం తర్వాత జైలుకు వెళ్ళొచ్చాక జరిగిన పరిణామాలన్నీ కూడా నార్మల్ ఎంత మాత్రమూ కాదు. జైలు నుంచి బయటకు వచ్చాక సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించడం ఒక సంచలనం. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం, ఆ మరునాడే పాదయాత్ర నిర్వహించడం, ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఊహకే అందవు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు 5 ఏళ్లు పూర్తి, ఎన్నికల్లో ఓడిపోవడం, ఇలా జరిగిన ఎన్నో ఘట్టాలు మనందరికీ కళ్ల ముందు మెదలాడుతూనే ఉంటాయి. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మనందరం ఊహించలేని విధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పుతిన్ గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతారు. రష్యా అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా, ఆ తర్వాత వ్యవస్థ అంతా తన గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తిగా పుతిన్ గురించి మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. చుట్టూ ఉన్న వారందరినీ డమ్మీలుగా చేసుకుని తానే రాజ్యాన్ని ఏలుతున్న వైనాన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. కానీ రష్యా అంటే పుతిన్, పుతిన్ అంటే రష్యా అన్నట్టుగా ఎలా వ్యవహరిస్తూ వచ్చాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా అలాగే ఉంటుందన్న అభిప్రాయం ఉంది. వైసీపీ అంటే వైఎస్ జగన్, వైఎస్ జగన్ అంటే వైసీపీ. రష్యాలో నియంతృత్వం, ఏపీలో ప్రజాస్వామ్యం. ఇక్కడే రెంటికి మ్యాచ్ కాలేదన్న భావన ఉంది. పుతిన్ను ఆరాధించే వారంతా కూడా జగన్ కూడా సేమ్ టు సేమ్ అని, బాస్ చాలా గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది జగన్ మద్దతుదారుల వరకు మాత్రమే. సాధారణ ప్రజలు అందుకు భిన్నంగా ఆలోచిస్తారు. 30 ఏళ్లు రాజకీయం చేస్తానంటూ జగన్ చెప్పేవారు. వేరెవరూ కూడా తన సింహాసనాన్ని టచ్ చేయలేరని భావించేవారు. కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. కేవలం సంక్షేమ పథకాల ద్వారానే రాజకీయం చేయాలని భావించిన వైఎస్ జగన్ విషయంలో దేవుడు స్క్రిప్ట్ మరోలా రాశాడు. టీడీపీ వ్యూహాల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు. తనకు శత్రువుగా ఉన్న బీజేపీని మిత్రుడిగా మలుచుకోవడంలో టీడీపీ విజయం సాధిస్తే, తనకు మిత్రుడిగా ఉన్న బీజేపీని శత్రువుగా మార్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి వైఎస్ జగన్ ఎవరి అంచనాలకు అందడన్న భావన ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? ఆయన చేసిన నేరం ఏంటి? ఎందుకు ఆయనపై అంత కక్ష సాధిస్తున్నారన్న దానిపై చాలా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలోనూ ఎన్నో ప్రకంపనలు మనం చూసాం. అరెస్టులు, హింస, దౌర్జన్యాలు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేసే వరకు నిద్రపోలేదని కూడా కొందరు చెబుతారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి 60 రోజులు జైల్లో ఉంచిన సందర్భాన్ని చూశాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం ఎంతగా ఇబ్బంది పడ్డారో కూడా చూశాం. లీగల్ వ్యవస్థలో తనకంటూ పటిష్ట యంత్రాంగాన్ని తయారు చేసుకున్న చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడం కోసం 60 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక నెంబర్ 2గా ఉన్న నారా లోకేష్ నాడు ఢిల్లీ పెద్దలందరినీ కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరైంది. అయితే ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నారన్న ప్రచార నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అన్న చర్చ జోరుగా సాగుతోంది. అంతకు ముందు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. తనకు జైలు శిక్ష విధించడానికి కారణం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అని పదే పదే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ ఉంటారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో టీడీపీ కీలక నేతగా ఉన్న ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ నేతగా ఉన్న శంకర్రావు ఇద్దరూ కలిసి తనపై కేసులు నమోదు చేసి తనను జైలుకు వెళ్లేలా చేశారని, ఆ తర్వాత కథంతా కాంగ్రెస్ పార్టీ నడిపించిందని జగన్ పదే పదే చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్న కేసు గురించి చాలా చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను స్వేచ్ఛకు చిరునామాగా భావిస్తారు. తెలంగాణ ప్రజలు అంతకు మించి స్వేచ్ఛగా వ్యవహరిస్తారని తెలుసు. కాకుంటే ఆంధ్ర ప్రజలు ఒక టర్మ్ ఒకరికి, మరో టర్మ్ మరో పార్టీకి పట్టం కడితే తెలంగాణలో మరోలా తీర్పిచ్చారు. ఏపీలో 5 ఏళ్లకు పాలన మారగా తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత పాలన మారింది.
ఏపీ తెలంగాణ రాజకీయాల్లో కొంత సారూప్యత ఉన్నా ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల సరళి మారిపోయింది. మీరు విత్తిన విత్తనాలు రేపు వృక్షాలవుతాయంటూ టీడీపీని జగన్ టార్గెట్ చేస్తుంటే గతంలో మీరు చేసిందేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. గత 5 ఏళ్ల కాలంలో ఏపీ సర్వనాశనం అయిపోయిందని టీడీపీ వాదిస్తోంది. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగించానని జగన్ చెప్తే అదంతా నాన్ సెన్స్ అని టీడీపీ అంటోంది. కానీ తీసుకోవడం తెలిసిన ప్రజలు తమపై పెత్తనం చేయాలని చూస్తే మాత్రం సహించరన్న చిన్న క్లూ జగన్ మర్చిపోయారు. పాలకులంటే కేవలం ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాదు, పాలనలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపిస్తారు. వారి ద్వారా అన్నిసార్లు మంచే జరుగుతుంది అన్న దాఖలాలేమీ లేవు. కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతుంది. అయితే లాభ నష్టాలు బేరీజు వేసుకున్నప్పుడు నష్టం పాళ్లు తక్కువగా ఉండాలని అధినాయకత్వం కోరుకుంటుంది. కానీ నష్టం ఎక్కువైతే గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరిస్థితిలా ఉంటుంది. కేవలం సంక్షేమం సంక్షేమం అంటూ ప్రజలను తానిస్తున్నాను కాబట్టి తనకు ఓటేస్తారని లబ్ధిదారులను జగన్ టార్గెట్ చేశారు. మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయాలన్న స్లోగన్ అందుకున్నారు. కానీ జనం ఎప్పుడూ ఇచ్చింది పట్టించుకోరు. తమ దగ్గర నుంచి పోయింది తమకు రావాల్సిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తారన్న లాజిక్ జగన్ ఎలా మర్చిపోయారో అర్థం కాదు. కులాల వారి విభజన కూడా బూమరాంగ్ అయింది. మార్పుకు ప్రజలు జై కొడతారని జగన్ భావిస్తే ఆ మార్పు తాము తట్టుకోలేమని జనం భావించారు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతుగుడ్డుగా ఉన్న లిక్కర్ స్కామ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగిందన్న దానిపై మనం గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలను మరెన్నో విశ్లేషణలను చూస్తూనే ఉన్నాం. లిక్కర్ స్కామ్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం దేశంలో ఎక్కడా జరిగి ఉండదన్న అభిప్రాయం ఉంది. కేవలం డబ్బును ఇష్టారాజ్యంగా వినియోగించారన్న విమర్శలు ఉన్నాయి. కేవలం కొన్ని బ్రాండ్లను మాత్రమే అనుమతించి మిగతా వాటన్నింటినీ మాయం చేసేశారన్న అపప్రథ జగన్ సర్కార్ మూటగట్టుకుంది. అదేకాక ప్రభుత్వ యంత్రాంగంలో లిక్కర్ అమ్మామని, రేట్లు పెంచడం ద్వారా లిక్కర్ తాగకుండా చేశామన్న ఈక్వేషన్ వైఎస్ జగన్ పదే పదే ప్రచారం చేశారు. గత ప్రభుత్వంలో అమ్మకాలు, తన ప్రభుత్వంలో అమ్మకాల గురించి చెప్పారు. అయితే అది పూర్తిగా నిజం కాదు, అర్ధసత్యం అని చెప్పాలి. లిక్కర్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు పూర్తి క్రోధంతో సర్కార్పై ఓటేశారని మాత్రం చెప్పొచ్చు. అందుకే గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాల వద్ద ఆగిపోతే కూటమికి 164 స్థానాలు వచ్చాయి. లిక్కర్ చేసిన మాయేంటో జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ తన అరెస్టు తర్వాత అర్థమైనా బాగుండన్న వెర్షన్ ప్రచారంలో ఉంది. కష్టించి పనిచేసిన ఒక కార్మికుడు సాయంత్రం మత్తులో చేసిన కష్టాన్ని మర్చిపోవడం కోసం తాగుతాడు. కష్టాన్ని మర్చిపోవాలని మందు తాగాలనుకున్న వ్యక్తి మందు తాగుతున్నంత సేపు జగన్ గుర్తుకొచ్చాడన్న వ్యంగ్యాస్త్రాలను మనం ఏపీలో నాడు విన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మద్యం రేట్లలో వ్యత్యాసం పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాయని చెప్పొచ్చు. తెలంగాణలో దొరికిన మద్యం ఆంధ్రాలో దొరకపోవడం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమా అన్న కసి కూడా మందుబాబుల్లో కనిపించింది. లిక్కర్ వ్యవహారం ఏపీకి సంబంధించింది మాత్రమే ఉంటే బాగుండేది. కానీ అది ఆంధ్రప్రదేశ్తో అనుబంధం ఉన్న పొరుగు రాష్ట్రాల్లో జీవించే ప్రజలపైన పడటం వైసీపీకి శాపంగా మారింది. హైదరాబాద్ నుంచి ఆంధ్ర, రాయలసీమకు వెళ్లే వాళ్లను తనిఖీలు చేయడం, అలాగే ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల నుంచి వచ్చే వాళ్ల సామాన్లు తనిఖీ చేయడం కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిందన్న అభిప్రాయం ఉంది. ఇలా ప్రజల్లో ఒక రకమైన కంపరాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిగించారన్న చిరాకుండేది. తాను అనుకున్నట్టు పాలన చేశారు కాబట్టే తామనుకున్నట్టు జనం ఓటేశారన్న భావన కూడా ఉంది. నాడు జగన్ అలా చేయబట్టే కదా అలా ఓడించారన్న భావన ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందన్నది చూడాలి. జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధించాలని కోరుకుంటే ఏమవుతుంది? మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? నాడు చంద్రబాబుకు అన్యాయం జరిగిందని ఎక్కువ మంది భావించారు. హైదరాబాద్ నగరంలోనూ టెక్కీలు ఆందోళన చేసేలా పరిస్థితులను చూశాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అరెస్ట్ చేస్తే సీన్ అలాగే ఉండే అవకాశం లేకపోలేదు. గత 5 ఏళ్ల క్రితం ఎవరైతే తన వల్ల బెనిఫిట్ పొందారో వారందరూ కూడా రోడ్డు మీదకు వచ్చే అవకాశం లేకపోలేదు. వారందరూ కూడా వచ్చే ఎన్నికల్లో తిరుగుబాటు చేసే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజల నుంచి కూటమిపై ఒత్తిడి వస్తోంది. ప్రజలను కొంతకాలం మేనేజ్ చేయగలం. ఎన్నికల సమయంలో మేనేజ్ చేయడం వామ్మో అనుకోవాల్సిందే. అది చంద్రబాబుకైనా జగన్కైనా తలకు మించిన భారమే.